పౌరాణిక గ్రంథంలో రాయబడిన మహాదేవుని చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాదేవుని జీవితం హిందూ ధర్మంలోని శివలింగంతో ముడిపడి ఉంది. ఒక పౌరాణిక గ్రంథంలో రాసి ఉన్న సమాచారం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. భగవంతుడైన శివుడి లింగం తెగి నేలపై పడింది. అప్పటి నుంచి హిందూ ధర్మాల ప్రకారం శివుడిని శివలింగ రూపంలో పూజించడం ప్రారంభమయ్యింది. భక్తులంతా శివుడిని శివలింగం రూపంలో పూజించి వేడుకుంటేనే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పౌరాణిక గ్రంథంలో రాయబడిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక శాపం కారణంగా శివుడి యొక్క లింగం తెగి నేలపై పడింది. అప్పటి నుంచి శివుడిని శివలింగ రూపంలో పూజించడం మొదలయ్యింది. ఆ శివుడి లింగం తెగిపడిన ప్రదేశం పేరు జాగేశ్వర ధామ్. మరొక విధంగా కూడా శివుని గురించి ఇలా ప్రస్తావించబడింది. దక్ష ప్రజాతి యజ్ఞంలో మాతా సతి యొక్క ఆత్మ శోభించే విధంగా భస్మం చేసిన శివుడు దార్ కవన్ అనే అడవి ప్రాంతంలో చాలా సమయం వరకు తపస్సు చేశాడు. ఈ ప్రదేశం శివుడు తపస్సు చేసిన ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలోనే వశిష్ఠ ఆది సప్త మహర్షులు తమ భార్యలతో కలిసి ఘోరమైన తపస్సు చేసేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, మహర్షులంతా ఈ ప్రదేశంలో కూర్చొని శివ తపస్సులో నిమగ్నమయ్యారు. అప్పుడు ఈ మహర్షుల భార్యలంతా అడవిలో కన్ముల్ఫల్ ఏవం అనే చెట్ల కట్టెల కోసం వెళ్ళారు. అక్కడ తపస్సులో కూర్చొని ఉన్న శివుడు కనిపించాడు. శివుడి శరీరాన్ని చూసి ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. కానీ శివుడు తపస్సులో పూర్తిగా లీనం కావడం వల్ల ఆ మహర్షుల భార్యల వైపు శివుడి దృష్టి పడలేదు. అయితే ఆ మహర్షుల భార్యలంతా గుడ్డివాళ్ళలాగా మారిపోయి మూర్ఛపోయి అక్కడే పడిపోయారు. ఎంత రాత్రైనా ఇంటికి వెళ్ళకపోవడంతో మర్నాడు ఉదయం మహర్షులంతా తమ భార్యలను వెతకడం కోసం అడవిలో తిరుగుతుండగా తపస్సులో కూర్చొని ఉన్న శివుడు వీళ్లకు కనిపిస్తాడు. ఆ పక్కనే వీళ్ళ భార్యలు పడి ఉండడం చూసి శివుడిని అపార్థం చేసుకొని శివుడిని శపిస్తారు. తమ భార్యలతో సంబంధం పెట్టుకున్న శివుడి యొక్క అంగం తెగిపోయి నేలపై పడాలని శాపాలు పెడతారు. వెంటనే శివుడు కన్ను తెరుస్తూ కంటికి కనిపిస్తున్న పరిస్థితులను చూసి, అజ్ఞానంతో మీరు శపించారు, మీ శాపాన్ని నేను విరోధించను, నా లింగం నా నుంచి తెగిపడి ఈ ప్రదేశంలో స్థాపితం అవుతుందని శివుడు చెప్తాడు. శపించిన ఋషులంతా అనంతకాలం వరకు తలకిందులుగా వేలాడుతూనే ఉంటారని శివుడు వారికి చెబుతాడు. ఆ తర్వాత శివుడి నుండి లింగం తెగి నేలపై పడుతుంది. ఎప్పుడైతే లింగం నేలపై పడుతుందో సమస్త లోకాలన్నీ ఒక్కసారిగా కదిలిపోతాయి. రామ్దేవ్ సమస్త లోకాలను ఈ మహాపాపం నుండి రక్షించడం కోసం తమ శిష్యులను మహా పార్వతిని ఆరాధించమని చెప్తాడు. ఆ మహాశివుడి కోపం కేవలం పార్వతీదేవి మాత్రమే శాంతింపజేయగలుగుతుందని రామ్దేవ్కి తెలుసు. ఈ శిష్యుల ఆరాధనకు ముగ్ధురాలైన పార్వతీదేవి యోని రూపంలోకి మారి శివుని లింగాన్ని ఆకర్షింపచేస్తుంది. దీంతో ఆ ప్రదేశం శివలింగం స్థాపితం అయ్యింది. పౌరాణిక కథల ప్రకారం శివుడు జాగేశ్వర్ కట్లోని గండేశ్వర్లో తపస్సు చేస్తున్న సమయంలో మహర్షుల భార్యలు ఆ శివుడి శరీరాన్ని చూసి ఆకర్షితులవుతారు. మహర్షులంతా తమ భార్యలను వెతుకుతూ ఆ ప్రదేశానికి వస్తారు. వారు తమ భార్యలను గుర్తించి ఆ తర్వాత చాలా నిరాశ చెందుతారు. ఇక శివుడి నుండి లింగం తెగిపడాలని శపిస్తారు. దీంతో బ్రహ్మాండంలో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టించబడుతుంది. ఆ తర్వాత సమస్త లోకాలలో ఉండే దేవతలంతా శివుడిని శాంతింపచేసి జాగేశ్వర్ ఆ శివుని లింగ స్థాపితం చేస్తారు. ఆ ప్రదేశం నుంచి శివుని లింగాన్ని పూజించడం ప్రపంచమంతా వ్యాపించడం మొదలైంది. మానస సరోవరానికి వెళ్తే భక్తులంతా ముందుగా ఈ ప్రదేశంలో ఉండే ఆ శివుడి లింగాన్ని సందర్శించి పూజిస్తారు. ఈ జాగేశ్వర్లో 150కి పైగా దేవాలయాలు ఉన్నాయి. జాగేశ్వర్ ధామ్ దేవాలయం అల్మోడా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయం ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో భక్తులు శివుడు ఆ ప్రదేశంలో ఉన్నాడని భావిస్తారు. ఎన్నో పురాణాలలో ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. బెగ్నాథ్ ధామ్, మాయానగరి, హరిద్వార్ ప్రాంతాలను సందర్శించడానికి కుదరకపోతే జాగేశ్వర్లో ఉండే శివుడిని తప్పకుండా సందర్శించండి.